హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ తెలుగు ప్రాంక్ శ్రీకాంత్. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ టుడే మనం చేపట్టేటువంటి ప్రాంక్ ఏంటంటే, నా మ్యూచువల్ ఫ్రెండ్ పైన ప్రపోజల్ ప్రాంక్ చేశాను. అండ్ తను రిజెక్ట్ చేశారు, చాలా సీరియస్ అయ్యారు. అండ్ ప్రాంక్ చాలా బాగా వచ్చింది. అండ్ 82% ఆఫ్ ద వ్యూస్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీకు మల్టిపుల్ వీడియోస్ అందిస్తాను. సో దట్ సపోర్ట్ చేస్తేనే కదా నేను మంచి వీడియోస్ చేసేది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. లెట్స్ వాచ్ ద వీడియో. ఫ్రెండ్స్, డైస్ క్లబ్ అనే ఒక గేమింగ్ యాప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ డౌన్లోడ్ చేసిన తర్వాత జాయిన్ బటన్ ద్వారా నొక్కితే 15 రూపీస్ డిపాజిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత 4 టైమ్స్ గేమ్ ఆడాలి షూర్గా. అండ్ 4th టైం యూ షూర్లీ గెట్ 1500 రూపీస్ అనమాట. అండ్ గేమ్ వచ్చేసి చాలా క్రేజీగా ఉంది, కొత్తగా ఇన్వెంట్ చేశారు. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది యాప్. చూడండి, ఇక్కడ 4th ప్లేయర్ నేను ఆడుతున్నాను. మీరు విత్డ్రా ఇమీడియట్గా చేసుకోవచ్చు, ఫోన్పే, గూగుల్ పే అండ్ పేటిఎం కూడా. సో మీకు నచ్చినట్టయితే డౌన్లోడ్ చేసుకొని ఆడడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, నేనే ఇప్పుడు వస్తున్నాను. I never seen a girl like you. ఓఫో, సీరియస్లీ పులిహోర. ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటి నా టేస్ట్ చేయని అందము ఏంటది? చాలా తెగుతుంది, సీరియస్లీ తెగుతుంది. పక్కకు అర్థమైందా? ఎందుకంత కోపం? నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. Of course. What the fuck? Of course. What the fuck? నాతో వస్తావా, నాతో వస్తావా? హాయ్. మీరే కదా శ్రీకాంత్? Yeah. కాల్ చేశారు. చెప్పండి. హాయ్. ప్రియా కదా? యా. ఓకే. కాల్ చేశారు. అవునవును, ఫ్రెండ్ దగ్గర నెంబర్ తీసుకున్నాను. రాకేష్ ఉన్నాడు కదా, యా, అతని దగ్గర నెంబర్ తీసుకున్నాను. ఓకే, చెప్పండి. తిన్నారా? ఇప్పుడేంటింది? నాకు ఎలా మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. చూసిన ఆనందంలో. అయ్యయ్యో, ఎందుకు ఎందుకు కాల్ చేస్తారు చెప్పండి. మీరు ఏదో కోర్స్ చేశారని విన్నాను, ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నారా? రైట్. షార్ట్ ఫిలిమ్స్, సాంగ్స్ ఏ చేస్తారు? చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది నా ప్యాషన్. చేస్తున్నా. ఓకే. ఇక్కడేనా ఉండేది మీరు? అవును. అదే లొకేషన్ పెట్టింటే నేను మార్నింగ్ నుంచి నాకు ఎగ్జైటింగ్ ఉంది, కలవాలి అని. యాక్చువల్లీ కొంచెం లేట్ అయింది, సారీ. అంటే మీరు వచ్చి చాలాసేపు అయినట్టు ఉంటుంది. యా, నో ప్రాబ్లం. ప్రియా చాలా బాగుంది నేమ్, ఐ లైక్ ఇట్. చెప్పండి, ఏదో మాట్లాడాలి అనేది. ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు నిన్ను చూసిన టైంలో. అయ్యో, ఎందుకు? ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసి. అంటే బ్రాడ్ మైండా నువ్వు? కొంచెం బ్రాడే కదా, రిజర్వా? అంటే కొడతావు ఏం కొంప తీసేమన్నా మాట్లాడితే? అందులో నా పేరు శ్రీకాంత్, మాది రాయలసీమ. ఆర్టిస్ట్. ఏమైనా చేశారా? చేయలేదు, ఏదో షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తున్నాను. అంటే మీకు పరిచయాలు ఉన్నాయి కదా, నాకేమైనా హెల్ప్ చేస్తారేమో అని. అయ్యో, నేనే ఇప్పుడు వస్తున్నాను. ఏదో అలా అంటే మీకు పరిచయాలు ఉన్నాయి, మీకు ఏమైనా హెల్ప్ చేస్తారా? నాకు కొంచెం షార్ట్ ఫిల్మ్స్ కానీ, కవర్ సాంగ్స్ కానీ. ఖచ్చితంగా. డాన్స్ బాగా చేస్తాను నేను. నా వైపు నుంచి చేయాల్సిందే నేను చేస్తాను. దాని గురించే. ఓకే. ప్రాజెక్ట్ కన్నా ముందు ఐ వాంట్ సెటిల్డ్ ప్రాజెక్ట్, లైక్ లైఫ్ లాంగ్ కావాలి నాకు ఈ ప్రాజెక్ట్. మీన్స్ మీతో సారీ, ఇన్ ద సెన్స్ చాలా బాగా నచ్చారు నాకు. సింగిల్ నో, ఇట్స్ నాట్ ఫేర్, సీరియస్లీ. ఇట్స్ నాట్ ఫేర్ అఫ్ కోర్స్, బట్ నచ్చారు కదా, సో ఐమ్ జస్ట్ ఆస్కింగ్. ఫస్ట్ మీట్లో నేను ఇవన్నీ నమ్మను. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యాక్చువల్లీ లవ్ అట్ ఫస్ట్ సైట్, ఒక పర్సన్ చూస్తే ఇంట్రెస్ట్ పడడానికి జస్ట్ 7 seconds చాలు అన్నట్టు. నేను ఇవన్నీ నమ్మను. చెప్పండి. నేను నమ్మను, నాకదే పనే పద. ప్రాజెక్ట్ అంటే వచ్చాను, ఇదేంటి ఫస్ట్ రైట్ ఏదో లైఫ్ లాంగ్ అంటున్నాను. ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ అనమాట. నాకు ఇదే పని, పదం లేచిన నుంచి అమ్మాయిలు అమ్మడి తిరగమని ఏంటి? ఐఎమ్ సింగిల్ డూడ్, కూల్. నేను కూడా అంతే నీలాగే, నాకు నచ్చదు. బట్ ప్యాషన్ ఫిలింలో ఉన్నావు, నేను ప్యాషన్ ఫిలింలో ఉన్నాను, నచ్చావు. సో కొంచెం ఇంట్రెస్ట్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ కదా. Okay. You are telling your opinion. I am telling my opinion. Brothers, sisters? Yeah, I have sister. నీకన్నా అందంగా ఉంటుందా? ఉండదు అనుకుంటా బహుశా. తను చిన్న పిల్ల, 15 years old. I never seen a girl like you. Oh
ఓ సీరియస్లీ పులిహోర. ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటి సీరియస్లీ పులిహోర కాదు, ఓన్లీ మిర్చి పులిహోర. ఐ నో పులిహోర, ఐ నో పులిహోర ఏం కాదు. మిక్సింగ్ వెళ్ళా. హానెస్ట్గా నేను ఫ్లడ్ స్పెషలిస్ట్ అనమాట. ఐ నో, అర్థమవుతుంది యా, మాట్లాడుతుంటే. పులిహోర రాజా అంటారు కదా. అమ్మాయిలతో ఆంటీలతో పులిహార కలపడం మాకు ఎంతో సంతోషం. కానీ హానెస్ట్గా అందరితో కలుపుతాను, నీతో అలా కాదు. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నాకు. లైక్ నాట్ చాలా మంది, Okay, okay, జస్ట్ ఎ ఫ్యూ. ఇప్పుడు ఈ జనరేషన్ ఉండడం తప్పు కూడా కాదు. నచ్చలేదు నేను హైట్ ఉన్నా. వాట్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ బాయ్? ఏంటి ఏముండాలి? నేను ఏది ఎక్స్పెక్ట్ నీ చేయట్లేదు సీరియస్లీ. నీ డ్రీమ్ బాయ్లో ఏముండాలి? నాకంటూ ఏ డ్రీమ్ బాయ్ లేడు, సీరియస్ గా చెప్తున్నా. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ నాకు కెరియర్ ఇంపార్టెంట్. సో కెరియర్లో సెటిల్ అయ్యాక తర్వాత చూద్దాం. కానీ ఇద్దరం కష్టపడతాం, మ్యూచువల్గా కష్టపడితే వీ కెన్ సెటిల్ అర్లీ. ఒకరికొకరు సాయం, తోడు నీడ. ప్లీజ్. ఎవరితో నేను ప్రియా ఎంత బాగుంది తెలుసా నేమ్? అందుకే పెట్టారు మా ఎంత బాగుందో తెలుసా అసలు, క్యూట్గా చబ్బీగా. ఓ థ్యాంక్ యూ, కాంప్లిమెంట్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ నా ఎదలో తేనెల జల్లి చిలుకగా నీవే ఏమో యూ. సో మచ్ ప్రిటీ. అలా అనేసి నేను పడిపోతానన్నా ఇంకోటి పులిహోర అయితే కదా. ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ మేబీ యూ విల్ ఫెల్ సూన్, ఫాల్ సూన్. పులిహోర మాటలకు పడిపోయేంత దీంట్లో నేను లేను. సో చాలా బాగా నచ్చావు, పొగరు కాదు, నిజంగా చెప్తున్నా, అర్థం చేసుకో. కాంటి చూడు, అద్దాలు కూడా పెట్టుకుంటా నీకోసం. సీరియస్లీ ఫస్ట్ అవి తీసేయండి, సూట్ కాలేదు. డియర్ ఫ్యాన్స్, సూట్ కాలేదంటరా? డియర్ ఫ్యాన్స్ ఎవరు? ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే సూట్ కాలేదన్నావు కదా, మళ్ళీ నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు, జస్ట్ సూట్ కాలేదంటే మేబీ. తీయండి, ఆస్పెక్ట్స్ లో చూడలేక చచ్చిపోతున్నాను. ఏం ఎట్లున్నా గుడ్డలా ఉన్నా ఏంటి? సీరియస్లీ అట్లానే ఉన్నారు. లెట్ మీ చెక్. ప్రియా, యా ప్రియా, యా, వాట్ ఎ రైమింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అండ్ కాఫీ? కాఫీ ఓకే, కానీ పులిహోర కలపనంటే వస్తా. షూర్. యా, యా లెట్స్. ఏంటి విషయం? చెప్పాలి. నథింగ్. వెళ్దాంలే, అక్కడ వెళ్తే మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. వీ కాంట్ డిస్కస్, వీ కాంట్ టాక్ మచ్ మోర్. సీరియస్లీ సో ఇక్కడే మాట్లాడదాం. చెప్పండి. లెట్ మీ ఎక్స్ప్రెస్ మై కంప్లీట్ ఫీలింగ్స్ సో దట్ సో దట్ జానల్లో భూమికి హైట్. ఇంతలో హైట్ పర్సనాలిటీ, 6 feet అథ్లెటిక్ బాడీ వచ్చి పర్సన్ ప్రపోజ్ చేస్తుంటే హైట్ గురించి తప్ప ఏమైనా మాట్లాడండి. ఏమి? హైట్ గురించి తప్ప ఏమైనా మాట్లాడండి. సరే తెల్లగా. హైట్ గురించి అయితే కోపం వస్తుంది. ఇప్పుడు నాకు నా ఫీలింగ్స్ ఎలా కన్వే చేయాలి నేను? లైఫ్లో లేదా ఇట్లా సింగిల్ ఉండిపోతావా? యా సన్యాసి అయిపోతావా? యా. మరి అన్నం అంతవరకు ఇట్స్ మైండ్ కదా. కరిగిపోద్ది అది. పోనీ అసలు మీకు ఎందుకు ఇవన్నీ? అది నా ఇష్టం. ఎవరన్నా టేస్ట్ చేయని అందము ఏంటది? ఎవడరా నువ్వు? ఏం పిచ్చి పిచ్చిగా అవుతున్నావు? పక్కకు పో. ఎట్లా వదిలేస్తావా ఏంటి లైఫ్? చెప్తున్నా, కాల్ చేస్తావులే అంతే. నా లైఫ్ అట్లే వదిలేస్తావా? అది నా ఇష్టం. యూ నీడ్ బాయ్ ఫ్రెండ్. ఏమనుకుంటున్నావు? యూ నీడ్ సమ్వన్ ఆపోజిట్ సెక్స్, రైట్? What the Of course. What the fuck? Of course. What the fuck? Common word among the youths. మర్యాదగా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఎక్కువ మాట్లాడుతున్నావు, సీరియస్లీ ఎక్కువ మాట్లాడుతున్నావు. WTF. మాట్లాడితే కొట్టాల్సి వస్తుంది. ఆగు, మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. WTF. It's a common word among the youths like you and me. No problem if you can use what the fuck. Okay? Flowers. నీ ఇంట్లో గార్డెన్ లో ఫ్లవర్ తెచ్చి నీకే ప్రపోజ్ చేస్తా. ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ప్లీజ్. కూల్గా ఉండు. మమ్మీనే చూడు ఎంత క్యూట్గా ఉన్నావు చూడు. అటు నవ్వుతుండే చూడు ఎంత బాగున్నా. ఆ లిప్స్టిక్ చూడు, రోజ్ పెటల్స్ లా ఉన్నాయి ఆ లిప్స్. ఐ లాషెస్ చూడు, గ్రే కలర్ ఏదో పూసావు. ఎక్కడ కొన్నావు మేకప్ కిట్? ఇట్ వాస్ సో మచ్ స్పెషల్. ఐ లైక్ ఇట్ సో మచ్. హే హాయ్. హే బ్యూటీ. హే బ్యూటీ. హలో. ఐఎమ్ సారీ. ఐఎమ్ యువర్ ఫ్యాన్. హానెస్ట్లీ ఐఎమ్ యువర్ ఫ్యాన్. సరే ఉండు, 2 minutes ఉండు, నేను వెళ్ళిపోవాలి కదా. ఫ్లవర్ తెచ్చి ప్రపోజ్ చేస్తా. ఇష్టమే తీసుకో. జస్ట్ వెయిట్. మీ ఇంట్లోదే, మీ ఇంట్లోదే. నా పర్మిషన్ లేకుండా మా ఇంట్లో చెట్టుకు నువ్వెవరు కోయడానికి? నచ్చింది. నచ్చితే కోస్తారా? దీనికన్నా అందంగా ఉన్నావు. దానికి ప్రాణం ఉంటది. అయ్యో దీనికన్నా అందంగా ఉన్నావు నువ్వు. పక్కవు ఇంకా పక్కవు.
అర్థమైందా? షుడ్ హ్యావ్ సమ్ సెన్స్. ప్రేమతో తీసుకొచ్చా నేను. ఐ హ్యావ్, మీకే సెన్స్ లేదు. పక్క హే ప్రియా, ప్లీజ్. ప్రియా, ఐ లవ్ యూ ప్రియా. నీ లైఫ్లో ఎవడన్నా ఇలా ప్రపోజ్ చేస్తాను నీకు? నో, కోపడద్దు. ప్రేమతో నా కళ్ళలోకి చూడు, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. నీలి ఆకాశం ఇద్దామనుకున్నా కళ్ళల్లోకి చూస్తే భయపడేలా ఉన్నా. పక్క 2 నిమిషాలు చూడు ప్లీజ్. ఏ, లేస్తారా? ప్రియా. నేను మా డాడీని ప్లీజ్ ప్రియా. హే ప్రియా ప్లీజ్. నేను పిలుస్తా. సీరియస్లీ పక్కవు. ప్లీజ్ ప్లీజ్ పక్కవు. ఓకే, వాట్ ఎవర్ యూ టేక్. ఏదైనా చెయ్యి, నీ ఇష్టం. పక్కవు చాలా తెగుతుంది. సీరియస్లీ తెగుతుంది. పక్కవు. అర్థమైందా? ఎందుకంత కోపం? మా డాడీని పిలిచేదా ఉండకుండా నీతో తిట్టించుకోవడానికి ఇంత దూరం వచ్చాను నేను. 2 minutes కళ్ళు మూసుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నీ ఇష్టం. లేకపోతే మా డాడీని పిలుస్తాం. ఐఎమ్ సారీ, లెట్స్ బి ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ. నో. యాక్చువల్లీ నేను వచ్చిన పర్పస్ వేరు. No. ఐఎమ్ సారీ, ఐ రివీల్ No, సంథింగ్. no, no, నేను నీకు ఒక no. విషయం చెప్తాను. ఐఎమ్ సారీ. వాట్? యాక్చువల్లీ నేను ప్రాంక్ ఛానల్ స్టార్ట్ చేశాను. అయితే సో ఇదంతా జస్ట్ ప్రాంక్. జస్ట్ ప్రాంక్. నేను నమ్మను. ఈ మధ్య ఇది ఒక కామన్ పాయింట్ అయిపోయింది కదా. ప్రపోజ్ చేసి ఏ అమ్మాయి ఓకే చెప్పకపోతే ప్రాంక్ అని చెప్పేస్తున్నారు. ఓకే చెప్తే కంటిన్యూ అవుతామా? ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ వే. యాక్చువల్లీ ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది కదా. ఎవరైనా అమ్మాయి నచ్చితే వెళ్ళి ప్రపోజ్ చేసి అమ్మాయి ఒప్పుకుంటే కంటిన్యూ అయిపోతారు. ఒప్పుకోకపోతే ఇట్స్ ప్రాంక్ అంటున్నారు. ఇదంతా మీకు హానెస్ట్లీ ఇట్స్ ప్రాంక్. వేర్ స్కామ్. క్యామ్ ఇక్కడ. అదే కదా ప్రాంక్ స్టార్ట్ చేసేది. ఓకే క్యామ్ ఇక్కడ. నేను క్యామ్ చూపిస్తే కానీ నేను నమ్మను. సీరియస్లీ నేను నమ్మను. చాలా బాగా నచ్చావు. అంటే ప్రాంక్ ఓకే, ప్రాంక్ అన్నా ప్రాంకే కానీ నిజంగా నచ్చావు నాకు. ఈ ప్రాసెస్లో పడిపోయా. ఓ మై గాడ్. హే బ్యూటీ, హలో. Please. ఫస్ట్ షో యువర్ క్యామ్. ఫస్ట్ క్యామ్ చూపి. ఐఎమ్ సారీ. క్యామ్ పెట్టుకొని ఇస్తావా? ఫస్ట్ క్యామ్ యూట్యూబ్లో పెట్టుకొని ఇస్తావా వీడియో? ఫస్ట్ క్యామ్ చూపి తర్వాత నేను చెప్తా. ఐఎమ్ సారీ. అయ్యని So- పక్కన పెడితే ఫస్ట్ క్యామ్ చూపించి తర్వాత. కూల్ అవ్వు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. తెలుగు ప్రాంక్స్ అని ఛానల్ స్టార్ట్ చేశాను. ఓకే. అండ్ రాకేష్కి ఆల్రెడీ చెప్పాను, చెప్పకుండా చెయ్యి థ్రిల్ ఉంటుంది అన్నది. Okay. సో అందుకు చెప్పుకున్నది. ఐఎమ్ సారీ. Okay. నువ్వు నిజంగా ఆబ్వియస్గా బాగున్నావు. థ్యాంక్ యూ. సో అందుకే ప్రపోజ్ చేశాను. పెళ్లి చేసుకుందాం మరి. ఏ అది మ్యాడ్. ఇప్పుడే ప్రాంక్ అన్నావు తర్వాత మళ్ళీ ఫస్ట్ క్యామ్ ఎక్కడుందో చూపి. ఇక్కడుందా కారు? ఓకే. ఏ వైబర్ ఎత్తురా. కార్. అందుకే నేను వచ్చి ఇక్కడ ఆగాను. ప్లీజ్. ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటి? ఓకే ప్రాంక్ పెట్టుకో. వీడియో పెట్టుకో. ఇప్పుడు ఏంటి? నన్ను చాలా ఇరిటేట్ చేసావు. ఇంకా అయిపోయింది కదా, వెళ్ళు. ప్రాంక్ అన్నావు అయిపోయింది. కాఫీ? నో కాఫీ. నో. ఏ ఇంకా అట్లా ఫ్లర్ట్ చేయను. జస్ట్ ఇది ప్రాంక్, అందుకోసం అట్లా చేసా. నో థ్యాంక్స్. ఐఎమ్ సారీ. సీరియస్లీ నాకేం. ఐఎమ్ సారీ. ఓకే ఫైన్. ఓకే పెట్టుకోండి. వీడియో పెట్టుకోండి. హాయ్. కాఫీ తర్వాత చూద్దాం.